పౌలు గారు బాధపడటానికి కారణం ఏంది? ఎవరు మోసపోతున్నారని? వధువు. ఎవరికి భార్య ఆమె? క్రీస్తుకి. అందుకనే చూడండి, అతను దేవుని యొక్క పనివాడు కనుక తన యజమానురాలుకి ఎటువంటి మచ్చ ఉండకూడదని ఆయన భయపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇలా సేవకుడు ఎందుకండి గద్దించేది సంఘస్థుల్ని? మీరు అలా చేయొద్దు, లోకంలోకి వెళ్ళొద్దు, పాపంలోకి వెళ్ళకూడదు, అలా వాళ్ళతో మాట్లాడొద్దు, అవిశ్వాసులతో ఉండకూడదు, వాళ్ళతో స్నేహాలు ఏంది, వాక్యం ఒకటి చెబుతుంటే మీరు ఎందుకు ఇంకొక లెక్క వెళ్తున్నారు? పౌలు గారు ఎందుకు చెప్పారు? మొదటి అవ్వ పాడైంది, మొదటి అవ్వని మోసం చేశాడు అక్కడ. అవునంటారా? ప్రపంచమంతా పతనమైపోయింది. దేవుడు ఇప్పుడు మరో నూతన సృష్టిని చేశాడు. ఆ నూతన సృష్టిలో వరుడు క్రీస్తు అయితే వధువు క్రీస్తు, శ్రీమతి క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. మనమేనా? ఇప్పుడు అందుకనే ఏమంటున్నాడు సేవకుడు? మొదటి ఇలా పొరపాటు జరిగింది. మొదటి ఆదాము యొక్క జీవితంలో ఎంతో సంతోషకరమైన మరి భార్యాభర్తల యొక్క సంబంధములో ఎంత గొప్ప స్థితిలో ఉన్న ఆ తండ్రి పిల్లల మధ్య అటువంటి గొప్ప స్థితి కోల్పోయారు వాళ్ళు. అందుకనే మీరు మళ్ళీ ఆ పని చేయకండి. ఆ మాట ఎవరు పలుకుతున్నారు? పౌలు గారు. అసలు వాస్తవానికి పౌల్లో ఉన్నది ఎవరు? ఆయననా? పరిశుద్ధాత్మనా? పరిశుద్ధాత్మ క్రీస్తా? ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు ఆయన? తన భార్యతో మాట్లాడుకుంటున్నాడు ఆయన. పక్కింటామను చూడు, తన జీవితం పాడైపోయింది, నువ్వెందుకు అటువంటి వాడితో స్నేహం చేస్తావు? అమ్మాయి, నీతో స్నేహం చేయాలని ఉంది కానీ మా ఆయన ఒకటే కుళ్ళిపోతాడు. అమ్మాయి, నీ దగ్గరకు వస్తే చాలు, వాడికి ఏం పుట్టుద్దేమో, నీ దగ్గరకు రావద్దంటండి. ఎట్ట మాట్లాడుకుంటారు కొంతమంది అక్కలు. నిజం. ఎందుకు చెప్తాడట? ఎందుకు చెప్తాడు? పాడు కాకుండా ఉండటానికి, నాశనం అయిపోకుండా ఉండటానికి, నరకంలో పోకుండా ఉండటానికి. హల్లెలూయా. ఈరోజు సంఘానికి కూడా సేవకులు అదే చెప్పేది. దేశం కాదు, కోపం కాదు, అసూయత కాదు. నువ్వు క్రీస్తుకి భార్యవు, ప్రపంచాన్ని ఏలబోయే మహారాణివి. సర్వ సృష్టి పరిపాలించమ్మా అనడా లేదా? అంటే ఎవరు పరిపాలించాలా? మనమేనా? వదిలేనా? హల్లెలూయా. మరి ఆ స్థానములోనికి వెళ్ళాలంటే, ఆ సింహాసనం మీద కూర్చోవాలంటే అది పవిత్రమైనది కదా. ఆయన మాట అగ్ని వంటిది అన్నాడు ఆయన. ఆయన నేత్రములు ఎలా ఉన్నాయి చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన ఎంతో పరిశుద్ధుడు. ఆయన దగ్గరికి వెళ్ళటానికి కూడా దేవదూతలు భయపడుతూ, పొద్దున మనం చదివాం, శరాపులు ఏం చేస్తాని? 2 రెక్కలతో వారి యొక్క కాళ్ళను, 2 రెక్కలతో వారి యొక్క దేహమును కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని ప్రతిగానములతో ఆయన కొనియాడుతూ ఉన్నారు. అయితే వధువు ఎక్కడ కూర్చోబోతుంది? అదే సింహాసనంలో. హల్లెలూయా. మరి అటువంటి దేవుణ్ణి చూడటానికి అక్కడ ఉన్న శరాపులకి అది వల్ల కాకపోతే నువ్వు అదే సింహాసనంలో ఆయన యొక్క శరీరముగా కూర్చోబోతున్నావు కదా. అంటే ఇప్పుడు దేవుడు ఎంత పరిశుద్ధుడో నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తముల మల్ల గడిగాడు, ఆయన ఆత్మల మల్ల గడిగాడు, ఆయన తలంపుల మన గడిగాడు, ఆయన వాక్యముల మల్ల కడిగాడు ఆయన. హల్లెలూయా. సహోదరుడా, నువ్వు సహోదరి, ఇంత గొప్ప వధువు. అసలు నువ్వు రేపు యజమానురాలే. నువ్వు ప్రపంచాన్ని ఏలబోయే యజమానురాలు. హల్లెలూయా. ఉందా ఇక్కడ ఆమె? లోకంలోనికి వెళ్ళకుండా, పాపంలోనికి వెళ్ళకుండా, చీకటితో స్నేహాలు చేయకుండా, అవిశ్వాసులతో స్నేహం చేయకుండా, డినామినేషన్లోనికి వెళ్ళకుండా. డినామినేషన్లో స్పిరిట్ వేరే ఉంది, వెదర్స్ మీకు అర్థం కాదు, కానీ ఒక రోజు అర్థమైద్ది.
ఏ వాక్యం అయితే చెబుతుందో అదే వాక్యము ఒకరోజు మనం నిలబెట్టుద్ది. ఏ వాక్యాన్నైతే మనం వెంబడిస్తున్నామని భ్రమపడుతున్నామో ఖచ్చితంగా అదే వాక్యం ఒకరోజు నిలబెట్టుద్ది. ఎందుకంటే శాస్త్రుల్ని పరిశీలన నిలబెట్టింది అదే వాక్యం. కానీ ఆ శాస్త్రులు పరిశీలన ఆరాధించేది అదే వాక్యాన్ని కాదా? అక్కడ యూదుల్ని నిలబెట్టింది అదే వాక్యం, కానీ యూదులు ఆరాధించేది అదే వాక్యాన్ని. కానీ మనము ఆలోచనలో తప్పులున్నాయి, మన తలంపులో తప్పులున్నాయి. మనము వేరే ఒక శిరస్సు వచ్చి మన మీద కూర్చుంటున్నప్పుడు వాక్యాన్ని తొలగిపోతున్నాము. అవ్వ ఆదాము వాక్యాన్ని తొలగిపోవటానికి మూల కారణం ఏంటంటే వేరే ఒక శిరస్సు రావటమే, వేరే ఒక తలంపు రావటమే, వేరే ఒక ఆలోచన రావటమే అదే వాళ్ళని పత్రం చేసింది. నిజం. కావాలంటే మీరు బైబిల్ పరిశీలించండి. మనం ఏమనుకుంటాం తెలుసా? వాక్యమే కదా నేను ఆరాధించేది, వాక్యమునే కదా నేను స్తుతించేది, దేవుణ్ణే కదా నేను ఎల్లప్పుడూ కూడా నేను ఆయన గురించి ఆలోచిస్తున్నానే, ఆయన గురించే వింటున్నానే, ఆయనకే నేను ప్రార్థన చేస్తున్నానే, ఆయనకే మోకాళ్ళు వేస్తున్నానే అనే ఆలోచనలు మనకు వస్తాయి. కానీ మీరు ఒక చిన్న వాక్యాన్ని చూసి నేర్చుకోవచ్చు. మనం చూడండి, యోహాను సువార్త ఏం జరుగుతుందో చూద్దాం. అసలు అది నిజంగా అలాంటి స్థితిని తీసుకొస్తుందా? మనం దేవుణ్ణి దాటిపోతామా? అవును, సాతాను చెప్పిన మాటను మీరు చూడండి. ఇది నిజమా? దేవుడు ఏ ఫలములన వీటిలలో ఏ చెట్టు ఫలములన తినొద్దన్నాడా? అవును. ఎందుకు? అది తిన్న దినమున చనిపోతారన్నాడు ఆయన. మీరు చావనే చావరు, తినొచ్చు. ఒక్క అక్షరమే కలిపింది. వాళ్ళు వాక్యాన్ని ఆరాధిస్తున్నారు, కానీ ఒక్క అక్షరం కలిపేసరికి వాళ్ళు కన్ఫ్యూజ్లో అర్థం కాలేదు. సాతాను వాక్యములో కలుపుకుంటూ వస్తాడు. చూడండి 9వ అధ్యాయం యోహాను సువార్త. ఇరవై 23వ వచనం చదువుతున్నాను. కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వాని అడుగుడనిది. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచము, ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదుమని వారితో చెప్పగా. ఎవరిని మహిమపరచమని చెప్తున్నాడు? ఆ గుడ్డివాడికి స్వస్థత కలిగింది. వాళ్ళెవరు? శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళు మోసే శిష్యులు మేమని చెప్పుకుంటున్నారు. మా గురువు గారు మోసే అని చెప్పుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఎదురుగా వచ్చి ఒక గుడ్డివాడిని స్వస్థపరిస్తే ఆ గుడ్డివాడి దగ్గరికి వీళ్ళు వెళ్ళి, వీడు ఒక పాపి, నువ్వు దేవుని మహిమపరచు. ఇప్పుడు అక్కడ ఉన్న శాస్త్రుల పరిచయాలు ఎవరిని ఆరాధిస్తున్నారు అనుకుంటున్నారు? వాళ్ళు దేవుణ్ణే. మరి ఇప్పుడు వీడు పాపి అని ఎవరి గురించి చెప్తున్నారు వాళ్ళు? మరి వాళ్ళు ఆరాధించేది ఎవరిని? అసలు దేవుణ్ణే కదా వాళ్ళు. ఆ గుడ్డోడితో ఏమంటున్నారు? నువ్వు దేవుణ్ణి మాత్రం మహిమపరచుకో, వీడి మాటకు వీడి మటుకు పాపి, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు మేము ఎరగం, కానీ వీడి గురించి మనకి చెప్పొద్దు. ఎవరి గురించి? క్రీస్తు గురించి. నువ్వు మటుకు దేవుని మహిమపరచు. మన తల్లిదండ్రులు కూడా అడిగారు. వామ్మో, వీళ్ళు వచ్చి మనల్ని ఆడగొడతారా అని వాళ్ళు ఏం చేశారు? మాకు తెలియదు అయ్యా, వాడిని అడుక్కోమని. అంతేనా? కానీ అక్కడ జరుగుతున్న ఆ సన్నివేశాన్ని మీరు చూడండి. వాళ్ళ భ్రమంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారా అనే కదా వాళ్ళు ఉంది. వాళ్ళతో వాళ్ళలో ఏమైనా తప్పు కనపడుతుందా? వాళ్ళలో ఏమైనా పాపం కనపడుతుందా? యెహోవా దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఇజ్రాయెల్ ప్రజలను విడిపించిన వాడని పాత నిబంధన మొత్తం చెబుతుంది. అతను ఆ పాత నిబంధన అంతా చూశాడు. పాత నిబంధనల్లో ఆరాధన చేస్తున్నాడు. పాత నిబంధనలు యెహోవాను ఆరాధన చేస్తున్నాడు. ఎంతగానో ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు. దేవుడి గురించి మనం ఎలా చెప్పాలి, అలా చెప్పాలనుకుంటున్నారు. అర్థమవుతుందా? దేవుడి గురించి ఎలా చెప్పాలి? ఇదిగో ఈ ప్రజలు, ఇదిగో ఈ మరియకి యేసోపుకు పుట్టిన ఈ యొక్క యేసు అనేవాడిని గణపరుస్తున్నారు. ఇది తప్పుడు, ఈ తప్పు వ్యవహారం. అతనే గణపరుచుకుంటున్నాడు. అయితే వారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాలి. రే, నువ్వు దేవుణ్ణే మహిమపరచు. అతను పాపి,
అతని మటుకు నువ్వు గణపరచొద్దు అంటున్నారు. ఇప్పుడు ఈ శాస్త్రుల పరిశీలన చేస్తున్న విధానము వాళ్ళు వాక్యాన్ని ఆరాధించట్లేరా? వాక్యాన్ని ఆరాధిస్తున్నారు. కానీ ఆ వాక్యం ఎలా వచ్చింది? ఇప్పుడు శరీరధారిగా వచ్చింది. కనిపెట్టారా? కానీ ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? వారు గుడ్డితనంలో ఉన్నారు. సహోదరుడా, సహోదరి, వర్తమానము, ఇప్పుడు ఈ వాక్యము కొత్త నిబంధన వర్తమానంగా మారింది. మీకు ఎక్కట్లేదు. నువ్వు కొత్త నిబంధనలో ఇదిగో బైబుల్ ఎట్టున్నట్టుందని తిరుగుతున్నావు. కానీ బైబుల్లో ఉన్న అదే దేవుడు, పాత నిబంధనలో ఉన్న అదే దేవుడు శరీరధారికి ఎలాగైతే వచ్చాడో, ఇప్పుడు ఆయన ఈ కాలంలో వధువు కోసము వర్తమానంగా దిగాడు ఆయన. ఇప్పుడు నీకు అది అర్థం కాలేదనుకో, ఇక శాస్త్రుల పరిచయలాగా నువ్వు పోయి దేవుని మహిమపరచుకో, వాడు పాపి అంటావు. అప్పుడు ఈ వర్తమానం నువ్వేమంటావు? ఇది అబద్ధం అంటావు, ఇది దయ్యం అంటావు, ఇదంతా మోసం అంటావు. నీకెక్కదది. ఇంకా ఎందుకు ఎక్కదది? నీవు పాత నిబంధనలో ఉన్న అదే దేవుడు కొత్త నిబంధనలో శరీరధారికి వచ్చాడనే సంగతి నువ్వు గ్రహించలేకపోయావు. ఎందుకు గ్రహించలేదంటే ఆయన అన్నాడు, యేసుక్రీస్తు వారు, మీరు మోసే శిష్యులైతే మోసే అసలు రాసిందే నా గురించి కదా. మీరు ఆ వాక్యాన్ని మీరు చదవలేదు. అసలు ఆ వాక్యంలో ఉన్న రహస్యాన్ని మీరు మీకు బయలుపాటు కాలేదు అసలు అది. కానీ మీరు ఓన్లీ మోసే శిష్యులు అని చెప్పుకుంటున్నారు అంతే. అసలు ఆ మోసే పరిచర్య మొత్తం నా గురించి చెప్పిందే. హల్లెలూయా. ఇప్పుడు మరి అక్కడ ఉంటున్న మరి ఆ ప్రజల్ని మీరు చూడండి. వారు మోసే శిష్యులని చెప్పుకుంటున్నారు, కానీ వాక్యములో ఉన్న ఆ గొప్ప ప్రత్యక్షతను కనుగొనలేకపోయారు. ఈరోజు పాటలు పాడుతున్నారు, దాని లోపల ఉన్న ఆ ప్రత్యక్షత ఏందో తెలియదు. అదే చెప్తున్నాడు ప్రవక్త. డ్రెస్సులు వేస్తున్నారు, అలంకరణ చేసుకుంటున్నారు, గొప్ప సంఘం కావాలని ఆ సంఘం నుంచి ఈ సంఘానికి, ఈ సంఘం నుంచి ఆ సంఘం లాక్కోవడం కాదు. ఒక మనిషి క్రీస్తు వధువు ఏమై ఉండాలంటే క్రీస్తు మనస్సుగా మారిపోవాలి. అక్కడ ఇద్దరే ఉండని చాలు. ఆయన ఏమన్నాడు? అయ్యా, పెద్ద గుంపు కనుక నువ్వు తీసుకొస్తే నేను అక్కడ ఉంటానన్నాడా? ఎక్కడుంటానన్నాడు ఆయన? ఎక్కడ నా నామమందు ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటానన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సహోదరుడా, సహోదరి, ఆయన జనాన్ని చూసే దేవుడు కాదు, ఆయన బలాన్ని చూసే దేవుడు కాదు, ఆయన గొప్పతనాన్ని చూసే దేవుడు కాదు. ఆయన నీ జ్ఞానాన్ని చూడ్డు. ఆయన తలంపులను ఉన్నవా లేవో చూస్తాడు ఆయన. ఆయన తలంపులు నీలో ఉన్నాయా లేవో చూస్తాడు ఆయన. హల్లెలూయా. ఏమండి, శరీరం ఎందుకండి అసలు వాస్తవానికి? ఇప్పుడు నా మనసులో మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి. నేను నా కుమారుడికి ఫోన్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది. నా ఆలోచన పని చేయటానికి నేను ఫోన్ చేయాలి కాబట్టి ఈ ఫోన్ని పట్టుకోవటానికి నా ఆలోచన ప్రకారంగా దీన్ని డయల్ చేయటానికి, అంతేనా, దీన్ని డయల్ చేయటానికి అది నా ఆలోచన ప్రకారంగా ఏదైతే నేను ఆలోచించానో దాని ప్రకారంగా మాట్లాడటానికి ఇది చెవు దాకా ఈ ఫోన్ తీసుకొని రావాలి. శరీరం దేనికి? నా ఆలోచన నెరవేర్పు కోసం శరీరం, అంతే, క్రియారూపంలో చేయటానికి శరీరం. సంఘం దేనికి? పెద్ద సంఘం అని చెప్పుకోవడానికి, నేను పాటలు పాడతానని చెప్పుకోవడానిక, నేను ప్రార్థన చేస్తానని చెప్పుకోవడానిక? దానికోసం కాదు అసలు నేను పిలిచింది ఆయన. ఆయన ఏంది? ఆయన యొక్క జ్ఞానమును, ఆయన యొక్క ఆలోచనను నీలో నుంచి ప్రతిబింబింపజేయటానికి. నువ్వు శరీరమై ఉన్నావు. నువ్వు పాట పాడినా ఆయన ఆత్మతో పాడాలి. నువ్వు ఆయన ఆరాధించినా సత్యముతోనే, ఆయన వాక్యముతో నువ్వు ఆరాధించాలి. ఎందుకనంటే శరీరము దేనికి తయారైంది? అసలు ఈ మనసు యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది చేయటానికి ఈ శరీరం ఉంది. నిజమండి. కానీ మనము సంఘం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క ఆలోచన వాక్యమేనా? ఇప్పుడు నువ్వు ఒకసారి ఆలోచించు.
శరీరం అనేది దేనికోసం ఉంది? ఆలోచనని క్రియారూపంలో చూపించటానికి ఉంది శరీరం. అంతేనా? ఇంకంతేనా? దేనికైనా ఉందా? అంతేనగా. ఇవాళ ఒక ఆలోచన వచ్చింది, నేను బిర్యానీ తినాలి. శరీరము ఏం చేస్తుంది? ఆ మనస్సు యొక్క తలంపు ఏదైతే ఉందో దానిలో ఆ బిర్యానీలో ఉన్న ఆ గొప్పతనాన్ని, ఆ రుచికరమైన దాన్ని ఆ నేలకు తీసుకొని ఆ లోపల ఏదైతే మనసు ఉందో దాన్ని తృప్తిపరుస్తూ ఉంటుంది. అది నిజమే అంటారా? ఇది కొంచెం డీప్గా ఉంది. నిజం. ఆ లోపల ఆలోచన ఏదైతే ఉందో ఆ బిర్యానీలో ఉన్న రుచిని చూపిస్తుంది. ఎవరికి చూపిస్తుంది? ఈ నేలక, ఈ చేతులు ఆలోచనని తృప్తిపరుచుద్ది. అది అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్తుంది. కాళ్ళు నొప్పులు ఉన్నా, అది కుంటి గుర్రమైనా సరే బిర్యానీ అంటే బాగా ఇష్టం నాకు. నేనేం చేస్తా, బండి వస్తే బాగుండు, పొట్ట నొప్పి వస్తుంటుంది. ఒక్కోసారి ఆలోచనలు చాలా బలంగా పనిచేస్తాయి. నా ఆలోచనలు ఎప్పుడు మంచి ఫుడ్ తినాలని ఆలోచనలు ఉంటాయి. పొట్ట బాధపడుతుంటుంది. ఒరేయ్, నీ ఆలోచన పాడుగాను, నువ్వు మళ్ళీ దీంట్లో వేసినావు అంటే నేను చచ్చిపోతున్నానయ్యా. పొట్ట పోయలేక, తడవలేక, అది ఆలోచన ఏదైతే వచ్చిందో దాన్ని ఖచ్చితంగా ఇది పని చేయాలిగా. పాపం ఈ బాడీ గొంటుకుంటున్నా బాధ్యడికి పోయి ఆలోచన యొక్క పనిని కంప్లీట్ చేస్తుంది. కంప్లీట్ చేసినప్పుడు ఆల్రెడీ తినే ఉంటాం. మళ్ళీ ఎవరైనా పిలవని తిందా పాండి అని పోతాంగా. ఏ ఆలోచన అయితే వచ్చిందో అది ఖచ్చితంగా ఈ బాడీ చేయాలి. కాబట్టి మళ్ళీ పోయి బిర్యానీ తిన్నప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు పడుకున్నప్పుడు ఈ పొట్టకి ఉంటుంది బాధ. ఆ ఊపిరాడదు, ఎగసవస వస్తుంటుంది. గ్యాస్ ట్రబుల్ మాత్రలు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. లేకపోతే ఇంకా ఏదైనా సోడా లాంటిది ఏదో తాగాలి. థమ్సప్ లాగా ఈ ఉబ్బుడు కారితే తగ్గుద్దేవారి. ఎందుకు అలా జరిగింది చెప్పండి? అంత వేదనలో కూడా అది ఆ పని చేస్తుంది. దేని ఆలోచన అది నెరవేరుస్తుంది? మనస్సు యొక్క ఆలోచన మొత్తాన్ని నెరవేరుస్తుంది. బాడీ వేదన వచ్చిన నడవలేకపోయినా సరే అది ఆ శరీరం నీతి మంత్రాలు. ఎందుకనంటే మనస్సు కోసము అది బాధపడుతూ కూడా ఆ మనస్సు యొక్క ఆలోచన నెరవేరుస్తుంది. అది ఇవాళ సంఘం అంటే ఎవరు చెప్పండి? శరీరమేనా? మరి దేవుని యొక్క ఆలోచన నెరవేర్చమంటే లోకములో ఉన్నవాడి యొక్క ఆలోచన కోసం నువ్వెందుకు ఎగబడతావా బాబు? నీకు అర్థమవుతుందా? నీ పైన దేవుని శిరస్సు ఉంటే, నీ యొక్క బాడీ అనే ఈ శరీరం పైన దేవుని ఆలోచన ఉంటే, దేవుని ఆలోచన ఏదైతే చెప్పుతుందో అది నువ్వు నెరవేరుస్తావు. సింపుల్. నీ మనసులో బిర్యానీ తినాలని వచ్చింది, బాడీ వెళ్తుందా లేదా? కుంటైనా వెళ్తుంది. అది వెళ్తలేదా? నిజం. నీ మనస్సు ఏదైతే ఆలోచిస్తుందో నీ బాడీ చేస్తుంది. అంటే నీ మనసు ఈ బాడీ పైన ఉంది కాబట్టి ఆ బాడీ ఖచ్చితంగా చేస్తుంది. అయితే నువ్వు దేవుని సన్నిధికి సరిగ్గా క్రమంగా రమ్మన్నప్పుడు నువ్వు నీ బాడీ పని చేస్తలేదు. అది ఏంటికి? ఎవరు లేరు నీ పైన, ఎవరు శిరస్సు లేదు. ప్లీజ్, వాక్యము సామాన్యమైనది కాదు. నీ పైన క్రీస్తు శిరస్సు లేకపోతే నువ్వు ఆయన భార్య కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన శరీరంగా ఉండటానికి, ఆయన ఆలోచనల్ని నువ్వు నెరవేర్చడానికి, ఆయనకు వ్యతిరేకంగా జీవించడానికి నిన్నేం కొనలేదు ఆయన. అందుకనే ఈ యొక్క వర్తమానాలు ఏం చెప్పాడు ఆయన? ఆ వివాహం చేసుకునేటప్పుడు ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి సరిగ్గా దేవా 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 అంటూ ప్రార్థన చేసి, అయ్యా ఇదిగో నీ కుమారుడు నాకు వరుడిగా ఉండాలి, ఇదిగో నేను ఆయనకి తగిన భార్యగా ఉండాలి, నీ కృప చూపించని ఒక స్త్రీ ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు చక్కగా దేవా నీకు లోపడే భార్య నాకు కావాలని భర్త కూడా
భార్య భర్తలు అలా ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ అలా ప్రార్థన చేసుకోకుండా మనం వివాహం చేసుకున్నాం అనుకో, ఏ భారం వచ్చినా అది నీదే, దేవుడికి ఏం సంబంధం లేదన్నాడు ఆయన. ఈరోజు సహోదరుడు సహోదరి, బాప్తిసం అంటే ఏంటిది? అది వివాహ సంబంధమైనది. ఇప్పుడు నీవు దేవుని మందిరంలో నీ గురించి ప్రార్థన చేసి వాక్యము చెప్పి, లేకపోతే ఇదిగో దేవా, ఇదిగో నీ వధువుగా, నీ భార్యగా, ఇదిగో ఈ బిడ్డను రక్షించు, నీ కృప చూపించు, అతన్ని కానీ ఆమెను కానీ విడిపించు నాయన అని నువ్వు ప్రార్థించకుండా ఏదో 2 మాటలు చెప్పి లటక్కన పోయి బాప్తిసం ఇచ్చావనుకో, అది వివాహం అయిపోయినట్టే. ఇక అక్కడ ఉంటుంది భజన. దేవుడు చెప్పేది అదే. ఈ వివాహంలో ఒక స్త్రీని కానీ ఒక పురుషుడిని కానీ వివాహం చేసుకోవాలంటే ముందేం చేయాలా? ప్రార్థన చేయాలన్నాడు. ఒక విశ్వాసిగా ఒక వ్యక్తి సంఘంలోనికి రావాలన్నా అతనికి ముందు ప్రార్థన చేయాలి. అతని కోసం అతనికి వాక్యం చెప్పాలి, అతని వాక్యాన్ని వినాలి, ఆమె వాక్యం వినాలి, వాక్యాన్ని ప్రేమించాలి, ఆమె ఇష్టపడాలి. అప్పుడు కనుక వచ్చిందనుకో బయటికి పోదు కదా, అంతే. ఆమె పోదు, ఇంకా ఆమె ఇష్టపడి వచ్చింది, ఆమె ఆయన ప్రేమిస్తుంది, అలానే మోకాలేసి ఉంటుంది. చెప్పు ప్రభువా, ఇష్టపడి వచ్చిన భార్య, ప్రేమించిన భార్య, ప్రేమించిన భర్త, ఆయన ప్రేమిస్తున్నాడు మనల్ని. ప్రేమించకపోతే పరలోకం నుంచి ఎందుకు వస్తాడు ఆయన? మరి నీ ప్రేమ ఏది? పరమును విడిచి, సింహాసనాన్ని విడిచి, గొప్ప స్థానంలో ఉండి అక్కడున్న శరాపులు, కోట్ల కొలది దేవదూతలు, 24 పెద్దల మధ్య సింహాసనాసీనుడిగా ఉన్న ఆ మహోన్నతుడు వాటిని విడిచిపెట్టి అక్కడ నీ కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి నిన్ను ప్రేమించినప్పుడు నీవు దేవుని సన్నిధికి రావటానికి ఏందయ్యా? నీకు దూతలు ఉన్నాయా? నువ్వు సింహాసనాసీనం మీద ఉన్నావా? ఏమ్మా, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నావా? ఏముంది నీ దగ్గర? ఏముంది? ప్రాణం ఉందా? ఎంతవరకు బతుకుతామో తెలుసా? అసలు దేనికి పనికి వద్దాం మనం? ఆయన పరమును విడిచి మన కొరకు దిగి వచ్చాడే, ఆయన సన్నిధిలో జీవించటానికి, ఆయన శరీరంగా ఆయన వాక్యాన్ని నీ బాడీలో నెరవేర్చడానికి ఆయన వస్తే ఆయనకి స్థానమే లేదు. తప్పు సహోదరుడా, సహోదరి, చాలా తప్పు. నిజమైన భార్య అలా చేయదు. భార్య అంటే శరీరం. ఆయన ఆలోచనలు నీలో గనక ఉంటే నీ బాడీ సరైన స్థానంలో ఉంటుంది. నువ్వు ఎక్కడే ఉంటావు. నిజం కాదా? నేను అదే చెప్పాను కదా ఇందాక. నా ఆలోచనలు ఏదైతే వచ్చినాయో నా శరీరం నెరవేరుస్తుంది. మొన్న ఏలీ బెదరు వాళ్ళు చెప్పారు, అయ్యా హాస్పిటల్కి అక్కడ గాంధీ తీసుకోమంటున్నారు. బెదర్ నడవండి ముందు. అక్కడికి వెళ్ళిపోయాను. అసలు మా బాడీ ఏం చేస్తుందో మాకు కూడా అర్థం కావట్లా. ఒక ఆలోచన అక్కడ చేర్చాలి, అక్కడ ముందు డాక్టర్ అమ్మ గారు చూపించాలి. ఒక ఆలోచన అడావుడి చేస్తుంది మా బాడీలని. చేయలేదా బెదరు? 2 సిస్టర్లని అడావుడి చేస్తుంది, ఉరికిపిస్తుంది. నేను ఉరికేటప్పుడు నాతో రాగలిగావా? పరిగెత్తుతున్నా నేను. ఎందుకో నాకు తెలీదు. దేవుడు ఏదో ఆ పాప పట్ల ఏదో కృప చూపుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఆలోచన ఏదో మన బాడీలోకి వచ్చింది. మన బాడీ పరిగెడుతుంది, గంతులు వేస్తుంది అక్కడ. మన బాడీ రక్తం ఇయటానికి కూడా వెనక్కపోవట్లేదు. అది ఏదో ఒక ఆలోచన మన కదిలిస్తుంది. అర్థమవుతుందా? ఈరోజు సంఘం అంటే ఏంది బెదరు? ఆయన యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది క్రియేట్ చేయటమే సంఘం. హల్లెలూయా. సంఘం అంటే ఏదో 10 మందిని సంపాదించుకొని పాస్టర్ గారు దశమ భాగాలు వస్తే కూర్చొని తింటాం కాదు. సంఘం అనేది అది కాదు. కానుకలు వేస్తే తీసుకొని ఉండటం కాదు. సంఘం అంటే ఏంటిదంటే, మీరు జాగ్రత్తగా గమనించండి, దేవుని ఆలోచన ఏదైతే ఉందో అది సంఘము పైనకి శిరస్సుగా దిగి, హల్లెలూయా, సంఘము పైకి శిరస్సుగా దిగి ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో
ఆ సంఘములోనికి పరిశుద్ధాత్మ వచ్చి ఆయనలో ఉన్న ఆలోచనలన్నీ తీసుకొని సంఘానికి ఆ సంకేతాలు పంపుద్ది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అప్పుడు నీవు ఏం చేస్తావు? దేవుడు వాక్యం ఏదైతే చెబుతుందో దాని ప్రకారంగా నువ్వు జీవించడానికి ఇష్టపడతావు. ఆయన శిరస్సు లేకుండా నువ్వు రాలేవు టయానికి. నువ్వు సింపుల్ గమనించు. భర్త అంటే శిరసేనా, భార్య అంటే ఇప్పుడు ఆ శిరస్సు మన మీద ఉంటే మన బాడీ సంఘములో ఈ టైము అని అంటే ఇంట్లో కూర్చోడదా? ఎందుకనంటే వాక్యం ఆయనగా, ఆయన నీ మీద శిరస్సుగా ఉంటే నీ బాడీ ఆడ కూర్చోడదు, ఇంట్లో ఏడుంటుంది. ఎందుకంటే ఆలోచన పదాడికి అంటుంది. అప్పుడు నీ బాడీ ఇంట్లో కూర్చోడదా? ముసుకేసుకొని పడుకూడదా? చూద్దాంలే ఆయన ఆయన అంటాడు అంటదా? ఎందుకంటది? ఎందుకంటే ఆ శిరసగా నీ మీద ఉంది. ఆ శిరస్సులోంచి వచ్చిన వాక్యమే కదా ఇది. ఆయన ఆలోచన ఆయన పాటిస్తాడు కదా. మరి ఆయన నీ మీద ఉంటే అవునా కాదా? ఇది కరెక్టా కాదా? సహోదరుడా, సహోదరి, క్రీస్తు యొక్క శిరస్సు నీ మీద లేనప్పుడు నువ్వు ఆయనకు దూరం అవుతావు. ఆ శాస్త్రులు పరిశీలు అదే చెప్తున్నారు. వీడు పాపి. ఆ గుడ్డివాడితో ఏమంటున్నారు? వీడు పాపి, నువ్వు దేవుని మహిమపరచు. మరి మీరెవరు సార్ అంటే మేము మోసే శిష్యులు అంటున్నారు. దేవుని మహిమపరచమంటున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము మోసే గారి శిష్యులు అంటున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము యూదులం అంటున్నారు, ఇజ్రాయెల్ ప్రజలం అంటున్నారు, మేము బోధకులం అంటున్నారు. అంతేనా? ఇదిగో మీరు కనుక వాడిని ఎమ్మడిస్తే మటుకు మా సమాజ మందిలో జుగులేస్తాం అంటున్నారు. ఎవరిని ఎమ్మడిస్తే? క్రీస్తుని. మరి ఇంతకు వీళ్ళు ఆరాధన చేసేది ఎవరికి? దేవుడికి. మరి ఆ వచ్చిన ఆయన ఎవరు? మరి ఆయనేనా? మరి ఇప్పుడు వాళ్ళ ఆరాధన ఏమైంది బ్రదర్? ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ మీద శిరస్సు, ఎందుకంటే ఆయనగా శిరస్సు, ఆ శిరస్సును పాప అంటున్నారు. అంతేనా కదా? ఈరోజు దేవుడు మాటను నువ్వు తృణీకరించి సమయానికి మందిరముకు రాకపోయినా, సరైన స్థితిలో నువ్వు లేకపోయినా, వాక్యానుసారమైన జీవితం నువ్వు లేకపోయినా, క్రీస్తుని నువ్వు ఇప్పుడు పాపిగానే చూస్తున్నావు. అది నీకు అర్థమవుతుందా? నిజం, రియల్ అండి. ఎందుకనంటే ఆయన కదా శిరస్సు. ఆ శిరస్సు మన మీద ఉంటే క్రమమైన పద్ధతిలో వాక్యం ప్రకారంగా జీవిస్తాం. ఇప్పుడు ఆ శిరస్సు పక్కన ఉందనుకో, ఆ శిరస్సు మాట నువ్వెట్టింటావు. నీ పైన ఇంకా ఏదో ఒక శిరస్సు ఉండాలి. ఆ శిరస్సు ఏం చెప్తుంది? అతను పాపం అని చెప్తుంది, అతను వెంబడించొద్దని చెప్తుంది. ఎవరిని? క్రీస్తుని. ఎవరు ఆ మాట చెప్పేది? క్రీస్తు విరోధి. అది సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని మందిరానికి రావటానికి నువ్వు ఒళ్ళు బద్ధకమయ్యో, లేకపోతే ఎప్పుడో చూసుకుందాంలోనో, వాళ్ళంతా చెప్తారో అనో నువ్వు అస్మత చేస్తున్నావంటే నీ పైన క్రీస్తు శిరస్సు. ఎందుకనంటే ఈ బాడీ అంటే సంఘం, ఆ వాక్యం అనే శిరస్సు మన మీదకి వస్తే ఆ ఆలోచన ఏదైతే అని చెప్తున్నాడో ఆ విధంగానే మనం పరిగెడతా ఉంటాం. హల్లెలూయా. అందుకే ఆయన గుణములో గుణము, ఆయన ఆలోచనలో ఆలోచన చెప్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. పేర 69 వర్తమానంలో నేను వెళ్తున్నాను. ఒక కాలములో ఒక ప్రవక్త రాజును తీసుకున్నటకు యెషయా కుమారులలో ఒకనిని రాజైన సౌలు స్థానంలో రాజుగా చేయుటకు అతడు వెళ్ళిన సంగతి నేను జ్ఞాపకమునకు తెచ్చుకొనుచున్నాను. మరియు కావున యెషై ఎత్తైన బలము కలిగిన చక్కని పడుచువారిని బయటకు తీసుకొని వచ్చాను. అతని శిరస్సు మీద కిరీటమును పెట్టిన మిక్కిలి సౌందర్యముగా ఉండి ఒప్పదగిన వాడుగా ఉండునని చెప్పాను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.
హల్లెలూయా. ఇప్పుడు సౌలుకి బదులు రాజు కావాలి. యెషయా కుమారులలో మరి వాళ్ళ పిల్లల్ని ఎవరినో ఒకళ్ళ దేవుడు ఎన్నుకుంటాడని మరి ప్రవక్త అక్కడికి రావడం జరిగింది. ఆ యెషయా కుమారులలో బాగా హైటు, బలము, ఆ శిరస్సు మీద కిరీటం పెడితే రాజరికంగా ఉండాలా, అతను ఖడ్గం పట్టుకుంటే అందరూ పారిపోయేటట్టు ఉండాలా, అతను సూపర్గా ఉండాలనుకుంటున్నాడు ప్రవక్త. కానీ అక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఏమంటున్నాడు, మొదటి సమయంలో అక్కడ ఉంది కదా వర్తమానంలో 7వ వచనంలో అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును. సహోదరుడా, నువ్వు సంఘానికి వస్తున్నప్పుడు ఆయన చూడ్డం, నువ్వు సంఘంలో కూర్చుంటే ఆయన చూడ్డం, నువ్వు సంఘములో కూర్చున్నంత మాత్రాన నువ్వు గొప్పవాడు అనో గొప్పదాను అనో అనుకోడాను. ఆయనకి ఇష్టమైనది ఏంటంటే హృదయము. అది ఎలా ఉండాలి? ఆయన వలే, ఆయన మనసు వలే, ఆయన చిత్తము వలే వాక్యముతో అలంకరించబడాలి. హల్లెలూయా. పై రూపాన్ని లక్ష్య పెట్టడు. అందుకనే దేవుడు, మీరు చూడండి, పెద్దగా సంఘం బాగా జనం వచ్చారనుకో ఆయన ఆనందపడ్డు. హృదయానుసారంగా, దేవుని యొక్క హృదయానుసారంగా, ఆయన మనసు అనుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో ఆయన అది చూస్తాడు. ఆయన హల్లెలూయా. నువ్వు వాక్యానుసారంగా ఉన్నప్పుడు చూస్తాడు కానీ నువ్వు సంఘంలో వచ్చి చూడ్డా ఆయన, నువ్వు వందనాలు చెప్తే చూడ్డా ఆయన, నువ్వు ప్రైజ్లాలు చెప్తే చూడ్డా ఆయన, గాడ్ బ్లెస్ చెప్తే చూడ్డా ఆయన. తప్పండి, అది ఆచారం. నీ హృదయం లోకానికి ఇచ్చి చేతులకు వందనాలు చెప్తే ఎట్టా? అంతేనా? హృదయాన్ని, మనసుని మొత్తం నెస్ప లోకంలో పెట్ట. ఇప్పుడు మనం పోయి ఏం చేస్తాం? వందనాలు బ్రదర్, గాడ్ బ్లెస్ బ్రదర్, సిస్టర్, వందనాలమ్మా. నీ హృదయం కరెక్ట్గా వాక్యంతో ఉందా? మరి దేవుడు దేని చూస్తాడు? మరి నీ వందనాలు చూస్తాడా? నీ గాడ్ బ్లెస్సింగ్ చూస్తాడా? నీ పై ప్రేమను చూస్తాడా? నీ ఆప్యాయతను చూస్తాడా? ఆయన కావాల్సింది ఏంటిది? అవునా కాదా? సహోదరుడా, మోసపోకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. సమయం లేదు. చూడండి, ఇర్మియా గ్రంథాన్ని చూద్దాం. ఇర్మియా 17:9 వచ్చింది, చదవండి. అంతరింద్రియములను పరీక్షించువాడను. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన 9వ వచనం నుంచి? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు? ఇప్పుడు చెప్పు. నువ్వు రోజు దేవుని నమ్ముతున్నాను అంటున్నావు, మంచిదే. దేవునికి ఆరాధన చేస్తానంటున్నావు, అది మంచిదే. దేవుణ్ణి స్తుతిస్తానంటున్నావు, అది మంచిదే. నా ప్రభు యేసుక్రీస్తు అంటున్నావు, మంచిదే. నీ హృదయము ఎవరి కాడుంది? చెప్పండి, సైలెంట్ అయిపోయారు. నీ హృదయం ఎవరి కాడుంది? ఇంతకీ ఎక్కడుంది? ఎవరికి ఇచ్చారు? మరి ఇప్పుడు అన్నిటికంటే మోసకరమైంది ఏది? హృదయమేనా? వ్యాధి ఎక్కడుంది? అసలు హృదయము వ్యాధి ఉంటే ఎవరు రారు? పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ రాకపోతే నీ బాడీ నడిపించేది ఎవరు మరి? ఇప్పుడు పరిశుద్ధాత్మ రాలేడు అనుకో, నీ బాడీ వాక్యానుసారంగా ఎట్లా నడుస్తుంది? అది నడవదుగా. ఇప్పుడు మరి ఆ లోపల ఉన్న వ్యాధే కదా నిన్ను నడిపించేది, ఆ జబ్బే కదా నిన్ను నడిపించేది. వ్యాధి ఎక్కడి నుంచి వస్తుంది? అది దయ్యము నుంచి. అందుకనే మనము 7 పరిమాణాల్లో మనం చెప్పుకున్నాం. దేవదూతలు పరలోకం నుంచి పడుతున్నప్పుడు కొన్ని వ్యాధికరంగా పడిపోయినాయి అని, అంతేనా? వర్తమానంలో చూసాం మనం, వ్యాధికరంగా, అంతేనా కాదా? పడిపోయినా లేదా? ఇప్పుడు అయ్యే మనసులో ప్రవేశిస్తున్నాయి అన్నాడు. హృదయంలో వ్యాధి ఉందనంటే ఏమున్నట్టు? దయ్యం ఉన్నట్టు, అంతేనా? ఇప్పుడు నీ హృదయము దేవుని వాక్యానికి దూరంగా ఉందనంటే, దేవుని వాక్యం నీ హృదయంలో నివసించలేకపోతుందనంటే కారణం ఏంది? వ్యాధి ఉంది, పాపం ఉంది, దోషం ఉంది, పరిశుద్ధాత్మ గది నిలయంగా ఉండలేదు. అయితే క్రీస్తు ఆయన వచ్చినప్పుడు ఆయన రక్తంలో నీ హృదయమును కడిగాడు. ఆయన నిన్ను నీతిమంతుడిగా పరిశుద్ధురాలుగా ఆయన నిలబెట్టాడు. ఆయన ఇప్పుడు దేవుని యొక్క నిలయముగా నీవు ఉన్నావు. హల్లెలూయా. అందుకని నీ హృదయాన్ని లోకానికి ఇయ్యకూడదు. అందుకని ప్రవక్త చెప్పాడు, దయ్యము ఇంటిని శుభ్రం చేసినాక దయ్యం వెళ్ళిపోయినదంటే, ఆ ఇంట్లో ఎవరు లేకపోతే అది దేశమంతా తిరిగి నీళ్లు లేని చోటల్లా తిరిగి నా ఇంటిని ఒక్కసారి చూసి వస్తాను వచ్చినప్పుడు ఆ ఇల్లు ఊడిసి శుభ్రం చేసి ఉన్న ఎడలా అది వెళ్ళి మరి దాంతోపాటు 7 దయ్యాలను తీసుకొస్తుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎన్ని దయ్యాలు? మొత్తం 8 దయ్యాలు వస్తాయి అన్నాడు. ఎప్పుడు? ఇల్లు శుభ్రంగా ఉంటే, అది కడగబడి ఉంటే. ఇవాళ యేసుక్రీస్తు వారు ఆయన రక్తములు మన హృదయాల్ని కడిగాడు. ఆయన మన పాపాలు, మన దోషములను కడిగాడు ఆయన. అయితే ఇప్పుడు నీవు నీ హృదయములో వాక్యాన్ని నువ్వు పిలిచావా? ఇంతకీ ఆత్మను నువ్వు పిలిచావా? నీ హృదయము కడగబడి ఎంత శుభ్రంగా ఉందా? సోదరుడా, వెళ్ళిపోయిన దయ్యాలు మళ్ళీ వచ్చినాడు తట్టుకోలేము. అందుకనే ఇప్పుడు కడగబడిన నీ హృదయములోనికి పరిశుద్ధాత్మ రావాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము తీసుకొని ఆ వాక్యం యొక్క చిత్తానుసారంగా సర్వసత్వంలోనికి శరీరం అనే ఈ సంఘాన్ని నడిపించటానికి పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్న నీ హృదయాన్ని అపవిత్రంగా దాన్ని చెయ్యొద్దు. హల్లెలూయా. ఇది జాగ్రత్తగా గమనించుకొని మన జీవితాలు సరైన స్థానంలో పెట్టుకోండి. పాస్టర్ గారు మావోడేలే గట్టిగా మాట్లాడితే ఏనా నువ్వు పొద్దుకులు మేము రాంపు అంటే మళ్ళీ వచ్చి బతిలాడుతాను. నేను బతిలాడిన ఈసారి అయిపోయింది, బతిలాడే రోజులు పోయినాయి. నాకు వాక్యం అర్థమైంది. వాక్యం వధువు కోసం జీవిస్తుంది, వధువు కోసం తిరుగుద్ది. ఎందుకు బ్రదర్ అట్ట మాట్లాడతారంటే నిజం. యేసుక్రీస్తు వారి దగ్గర 3 గుంపులు ఉన్నాయి. ఒకటి విశ్వాసి, ఒకటి అవిశ్వాసి, ఒకటి యేసుదారి. 2 పోయినాయి. అయ్యో సహోదరులారా, సారీ నన్ను క్షమించు, ఏం కాదులే రాండి అని ఆయన లోపల పిలిచాడు. ఆయన మనం అనుకున్నాం యేసుక్రీస్తు వారు ప్రేమ, పాస్టర్ ఎందుకు నువ్వు వాక్యానుసారంగా లేకపోతే వెళ్ళిపో, ఇంకా మేము రామని అంటున్నాడు. లేదండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సంఘములో ఆ 3 గుంపులు ఉన్నాయి. ఆయన భూమి మీద శరీరధారిగా వచ్చినప్పుడు ఈరోజు కూడా శరీరములో 3 గుంపులు ఉంటాయి. సంఘం అనే శరీరంలో విశ్వాసము గుంపు ఒకటి, అవిశ్వాసం అనే గుంపు, వేషధార అనే గుంపు. వేషధార అంటే సేమ్ అలాంటి క్రైస్తవురాలుగా అంటే కన్యకగా అంటే వధువుగా ఉన్నట్టుగా నటించటం వేషధారి. అవిశ్వాస అంటే వాక్యాన్ని వింటది కానీ వాక్యానుసారమైన జీవితం ఉండదు, లోకంలో ఉంటుంది. ఎందుకంటే 30 నాణ్యాలకు ఎవరు నమ్మింది? క్రీస్తు నమ్మిందా లేదా? ఇవాళ నువ్వు వాక్యాన్ని ఆ లోకంలో ఉన్నదానికోసం అమ్మేసుకుంటావు. అర్థమైందా?
నువ్వు పనికి పోతున్నాను, నాకు టైం కుదరట్లేదని ఇక్కడ చాలామంది చెప్తున్నారు. ఒక్కళ్ళని కాదు, మాకు టైం ఉన్నప్పుడేగా మేము వచ్చేది, నువ్వు చెప్పినప్పుడు రావాలన్నట్టుగా ఉంది. సహోదరుడా సహోదరి, ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోండి, క్రీస్తు సంఘములో క్రీస్తుని లోకం కోసం అమ్మేశాడు. అది ఏసావును చూడండి. జ్యేష్ఠత్వం అసలు అతందే, హక్కుపత్రం అతందే, రాజరికం అతందే. చిక్కుడుగాల కూర కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. వధువేం చేస్తుందో తెలుసా? అమ్ముకోదు. యాకోబు దేవుడు ఇచ్చే ఆ దీవెన కొరకు కాసుకొని కూర్చుంటాడు. కానీ ఏసావు చిక్కుడుగాల కూర కోసం అమ్ముకున్నాడు. ఈ లోకములో ఉన్న ఫుడ్డు, ఈ లోకములో ఉన్న ధనము, ఈ లోకములో ఉన్న ధాన్యము క్షణకాలమేది. పాపభోగమే అల్పకాలమే. ఒక్క నాణ్యము, ఒక పూట కూటి కోసము అతను తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అదే స్పిరిటు ప్రవక్త చెప్పాడు, ఇస్కరియోతు అన్నాడు. ఇస్కరియోతు కూడా మరి సంఘంలోనే ఉన్నాడు, ఆరాధన చేసిండు, పాటలు పాడిండు, దేవుని స్తుతించిండు, సాక్ష్యం చెప్పిండు, స్వస్థతలు చేశాడు. రోగులు స్వస్థతలు పొందుకున్నారు, అద్భుత కార్యాలు చేశాడు ఇస్కరియోతు. కానీ లాస్ట్కి లోకములో 30 ఎండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. అతను ఒక పాస్టర్. సహోదరుడా, ఒక పాస్టర్ ప్రభుతో ఉంటూ, ప్రభుతో జీవిస్తూ, ప్రభు తినే భోజనములు చేయబెట్టాడు. ఆయన తాగే పాత్రలో తాగాడు కాదా? చివరికి ఏం చేశాడు? ఈరోజు నీవు నేను మనం అందరం కూడా గుర్తుపెట్టుకోండి, ప్రభు బల్లలో చేయేస్తున్నాం.